మాజీ మంత్రి కేటీఆర్ పై తీవ్ర విమర్శలు చేశారు మంత్రి అడ్లూరి లక్ష్మణ్. ధర్మపుర్లో సర్పంచ్లకు నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. స్థానిక ఎన్నికల తర్వాత పార్టీ అడ్రస్ లేకుండా పోయిందన్న బాధతో కేటీఆర్ విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారని ఫైర్ అయ్యారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఓటమిని ముందే ఊహించి పోలింగ్ రోజు బీజేపీకి ఓటేయాలని ప్రచారం చేశారని ఆరోపించారు. అంతేకాదు ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను కాళేశ్వరం ప్రాజెక్టుకు తరలించారన్నారు. త్వరలోనే ఈ అంశంపై విచారణ జరిపిస్తామని మంత్రి అడ్లూరు అన్నారు. 12,000 సర్పంచ్లు పడి సుమారు 75% కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ గెలుచుకున్నాను. ఇక నువ్వు 30% ఎక్కడనే అని 30% ఏడునో చెప్పు. నువ్వు ఉంటే గిట్టగా సిరిసిల్లలో ఉంటే ఉండొచ్చు, సిరిసిల్లో సిద్దిపేటనో పొద్దుగా లేస్తే మాయల పక్కీలు పాటలు మాట్లాడుకుని తిరుగుతారు కదా మా వాళ్ళు బామర్ది గాడు ఉంటే ఉండొచ్చు తప్ప ఎక్కడ లేదు. నేను చెప్తున్నా కదా, నీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి ఈరోజు రాష్ట్ర మంత్రిగా నేను మనవి చేస్తున్నా. కేటీఆర్ దగ్గర నోరు అదుపులో పెట్టుకోయా. నువ్వు మేము మాట్లాడి మొదలు పెడితే నువ్వు మా మాటలకే నువ్వు ఎక్కడ రాత్రిపూట మంద అవుతున్నావు. అంత దూరం అయితే అట్లా మాట్లాడితే కానీ మాట్లాడే సంస్కారం అడ్డం వస్తుంది. మా రాహుల్ గాంధీ గారు కానీ, మా సోనియా గాంధీ గారు కానీ, మా మల్లికార్జున ఖార్గే కానీ, మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ, అదేవిధంగా మా పీసీసీ అధ్యక్షుడు గారు మాకు నేర్పియాలి. అట్లా ప్రజలకి ఓట్లేసి ప్రజల ఓట్లతో గెలిపొందితే సర్పంచుల యొక్క ఘన సన్మానం మేము పెట్టుకున్నాము. కేటీఆర్ గారు నోరు దగ్గర పెట్టుకో. రేపు అసెంబ్లీ ఉన్నది. నువ్వు ఏదైతే నువ్వు ఇరిగేషన్ మీద మాట్లాడుతుంటారో కదా, మీ నాయనని తీసుకొచ్చి మాట్లాడిపిగా సార్.